ఓం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఓం శ్రీమాత్రే నమః. సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగరనాయికా చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థిత. అమ్మా, నీవు మేరు పర్వత శిఖరం యొక్క మధ్య భాగంలో ఉన్న శ్రీపుర నగరమునకు అధిష్టాత్రివై చింతామణుల చేత నిర్మింపబడిన మందిరములో పంచబ్రహ్మలు 4 కోళ్లుగా, అంటే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, అలా సదాశివుని సింహాసనంగా అధిష్ఠించి ఉన్నావు తల్లి అనేది శ్లోకార్థం. మరి అద్వైతార్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్? సుమేరువు అంటే సుషుమ్నా నాడి యొక్క శిఖరాగ్రం. ఇది బ్రహ్మరంధ్రంతో అనుసంధానమై ఉంటుంది. బ్రహ్మరంధ్రం యొక్క ఊర్ధ్వ కేంద్రం మధ్య భాగంలో కుండలిని శక్తి స్థితమైనప్పుడు సాధకుడి మనస్సు పూర్తిగా ప్రాణశక్తితో లయమై నిశ్చలమవుతుంది. ఈ స్థితిలో సంభవిస్తుంది విశ్వమాత అయిన ఆదిపరాశక్తి యొక్క తత్వములో కూడిన సాధకుడు ఆ విశ్వప్రేమను పంచగలడు. సాధకుడి శరీరం అనే నగరం పూర్తిగా శక్తికి స్వాధీనమై శక్తి నాయకత్వంతో నడుస్తుందంటండి. అదే శ్రీమన్నగర నాయక. మరి ఇంత లోపల మనకి మెకానిజం ఇంత అద్భుతంగా జరుగుతూ ఉందన్నమాట. నాడి యొక్క శిఖరాగ్ర భాగం అంటే మన కనుబొమ్మల మధ్య ఉన్న భాగంతో బ్రహ్మరంధ్రం అనుసంధానమై ఉంటుందంటండి. అంటే మాడు, మెత్తని భాగం, సహస్రారం అవి అనుసంధానమై ఉంటుందంటండి. అప్పుడు ఎప్పుడైతే కుండలిని శక్తితో స్థితమైందో అప్పుడు మాత్రమే మనసు నిశ్చలమవుతుంది. ఎలా? ప్రాణశక్తితో లయమైనప్పుడు మాత్రమే. ఆ లయకారకుడు ఎవరండి? శివుడు. చింతామణి గృహాంతస్థ. మానవుని కర్మలు అనుభవిస్తేనే కానీ నశించవు. ఎంతటి పుణ్యకర్మలు సైతం పాపకర్మలను ఉపశమింపజాలవు కదా. జీవినులో ఉన్న కుండలిని శక్తి అంటే శ్రీ లలితామాత చింతామణులు వంటి కర్మలచే నిర్మించబడిన మన మూలాధార చక్రం అనే కోటలో నిద్రాణమై ఉందంటండి. మన శక్తి అంతా మూలాధార చక్రంలో ఉంది. ఆ నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి తనంతట తానుగా జాగృతం కాదు. సాధకుడు తగిన శ్రద్ధాభక్తులతో యోగ ధ్యానయో సాధన చేసినప్పుడు మాత్రమే అది జాగృతమై కర్మ నివృత్తి చేస్తుంది. అదే చింతామణి అంటే అర్థం చెప్తున్నారు. గృహాంతస్థ ఎక్కడ నిలిచి ఉంది? గృహము అంటే మూలాధార చక్రమే ఆ చింతామణి యొక్క గృహము అని చెప్తున్నారు. పంచ బ్రహ్మాసన స్థిత. ఈ జీవ చైతన్యం నిద్రాణ స్థితిలో ఉన్నంత కాలము పాంచభౌతికమైన పంచ జ్ఞానేంద్రియాలు ప్రాపంచిక జ్ఞానానికి మరియు ఇంద్రియ విషయాలాలసకు లోనై అజ్ఞానంలో ఉంటాయి. పంచబ్రహ్మలు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహ శక్తులతో కూడిన జనన మరణ వలయంలో చిక్కుకొని ఉంటారు. ఈ 5 యొక్క శక్తులతో మనం చిక్కుబడిపోయి ఉన్నామంటండి. అది దాని గురించి చెప్పేదే పంచ బ్రహ్మాసన స్థిత. మనం దాన్ని దాటుకుని
ఆ అజ్ఞానాన్ని, ఆ ప్రాపంచిక జ్ఞానాన్ని మరియు ఇంద్రియ విషయాల ఆలస్యకు చూసిందల్లా కావాలనిపించటం, చూసిందల్లా చెయ్యాలనిపించటం, ఇవే ఇంద్రియ విషయాలు. అన్నింటి మీద దృష్టి పెట్టటం మనకు అనవసరమైన వాటి పట్ల. వా అలాంటి అజ్ఞానాలు దాటితే ఆ పంచబ్రహ్మాసన స్థిత మనకి తెలుస్తుందని చెప్తున్నారు. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. అమ్మ, మహాపద్మములో ఆసీనురాలవై కదంబవనములో విహరిస్తావు తల్లి. కరుణతో నిండిన కనులు కలిగిన కామాక్షి అమృత సముద్రములో అలరారుతూ భక్తుల కోరికలను నెరవేరుస్తావు తల్లి. అద్వైతార్థం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. మహాపద్మాటవి అంటే శరీరమే పెద్ద అరణ్యం. ఇక్కడ షట్చక్రాలే కాకుండా సహస్ర సంఖ్యాకులైన నాడులే మహాపద్మాలు. 72,000 నాడులు. సహస్ర సంఖ్య అంటే మన లోపల 72,000 నాడులు. నేను చెప్పింది నిజం, మీరు విన్నది నిజం ఫ్రెండ్స్. 1000 దళాలతో కూడిన సహస్రార చక్రంలో చేరిన ఆ శక్తి, కుండలిని శక్తి చక్కగా స్థితమైనప్పుడు జీవుడు ప్రాపంచికారణ్యంలో కాకుండా వైరాగ్యపు వనంలో విహరిస్తాడు. అదే కదంబము అంటే కడిమి చెట్టు. ఆ చెట్టు యొక్క పరిసరాలలో మనకు మనోశూన్యత త్వరగా వస్తుంది, సంభవిస్తుంది. మెదడులోని మజ్జ అంటే పీనియల్ గ్లాండ్ నుండి క్రమక్రమంగా సాంద్రత పొందుతూ వెన్నుపాము ద్వారా శుక్రధాతువుగా మారి లింగస్థానంలోకి చేరుతుంది. అదే మహా పద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. ఆ కదంబ వనవాసానికి చేరుతుందంటండి ఈ అరణ్యం నుంచి. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. శుక్రధాతువుగా మారే జీవరసమే సుధాసాగరం. దాని పేరే అమృత సాగరం. మెదడు కేంద్ర భాగంలో ఉన్న పీనియల్ గ్లాండే మనోన్మణి. సుధాసాగర మధ్యస్థ మనోన్మణిలోని ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది అని హయగ్రీవుల వారి ఉవాచ. విశ్వరచనా సంకల్ప శక్తి కలిగిన కామేశ్వరిని, పరమేశ్వరుని దర్శింపజేయగల పీనియల్ గ్రంథిని కామాక్షి కామదాయిని అంటూ కీర్తించారు. మన లోపలున్న పీనియల్ గ్లాండ్ పేరు కామాక్షి కామదాయిని. అమృత సాగరం, మన లోపలున్న జీవరసం పేరు సుధాసాగరం, అమృత సాగరం అని చెప్తున్నారు. అద్భుతం కదా. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ బండాసురవదోద్యుక్త శక్తిసేనా సమన్విత. అమ్మా, నీవు దేవతలు, ఋషులు మరియు గణములచే కీర్తించబడుతున్నావు. నీ ఆధ్వర్యంలో శక్తిసేన బండాసురుని సంహరించెను. నీ ఆధ్వర్యంలోనే అమ్మ బండాసురుని సంహరించింది అని చెప్తున్నారు. వీరి యొక్క ఆధ్వర్యంలో అంటే దేవతలు, ఋషులు. ధ్యాన యోగ సాధన ద్వారా మనస్సును నిర్మూలన చేసుకుని శమ దమాదులను సాధించాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉద్వేగం చెందకుండా శాంతం వహించి ఉండాలి. ఆ దాని పేరే శమము. శమం. మనస్సుకు తగ్గినట్లుగా ఇంద్రియాలు మరియు శరీరం కూడా శాంతం వహించి ఉండాలి. దాని పేరే దమం. శమ దమాదులచే దివ్యగుణ సంపన్నమైన ఇంద్రియ సమూహాన్ని దేవర్షి గణాలు అంటారు. మన ఇంద్రియాల యొక్క సమూహాన్ని ఏమంటారు? దేవర్షి గణాలు. ఈ దేవర్షి గణాలు సంకటత పరిచి ధ్యానం చేసినప్పుడు
ఆత్మశక్తి మరింతగా ప్రభా ప్రభావిస్తుంది అని చెప్తున్నారు. బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత మన శరీరం పరమేశ్వరికి ఆలయం. మన శరీరం పరమేశ్వరికి ఆలయం. మరి మనలోని ఆత్మతత్వమే శ్రీ లలితా పరమేశ్వరి. ఈ విశ్వమంతటా నిండి ఉన్న ఆ లలితా పరమేశ్వరి చైతన్యాన్ని అనుభూతి చెందకుండా అడ్డుపడుతూ మనలోని జడత్వం ఆవరించి ఉంటుంది. ఆ జడత్వమే బండాసురుడు. నిత్య సాధన ద్వారా ఆ బండాసురుని వధించినప్పుడు మన దివ్యత్వాన్ని పొందుతాం. మరి మనలో ఉన్న బద్ధకము, మనలో ఉన్న జడత్వమే ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి పేర్లు. అవన్నీ కూడా బండాసురుడటండి అనే రాక్షసుడు. మనం రోజు ఏమి చదవాలనుకుంటున్నామో, ఏమేమి పనులు చేయాలనుకుంటున్నామో, భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమేమి పనులు చేయాలనుకుంటున్నామో అవన్నీ సక్రమంగా చేస్తే, ఆ సక్రమంగా జరగటానికి సాధన చేస్తే అప్పుడు మనలో ఉన్న ఆ భండాసురుడు వధించబడతాడు. లేదంటే ఆయన ప్రతాపం పెరిగిపోతూ ఉంటుంది. మనం సక్రమంగా పనులు చేస్తే అమ్మ యొక్క ప్రేమ కారుణ్యాన్ని మనం పొందుతాం. మన జీవితం ఆనంద సాగరంగా ఉంటుందని చెప్తున్నారు. 3వ అధ్యాయంలోకి ప్రవేశించాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ అధ్యాయం పేరు చైతన్య స్వరూపిణి. చరాచర సృష్టిని చైతన్యవంతం చేసే శక్తే శ్రీ లలితా పరమేశ్వరి. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటిభిరావృత. అమ్మవారి అంకుశం నుండి పుట్టిన సంపత్కరీదేవి అనే సేనానాయకురాలు చేత ఏనుగుల సముదాయం చేత సేవింపబడినది. అమ్మ పాశం నుండి పుట్టిన అశ్వారూఢ అనే దేవి కోటాన కోట్ల అశ్వ సైన్యమునకు నాయకురాలై అనుసరిస్తున్నది. అద్వైతార్థం తెలుసుకుందామా? సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత. నిత్య ధ్యాన సాధన ద్వారా సుసంపన్నం చేయబడిన ప్రాణశక్తి ఊర్ధ్వగతిలో ప్రయాణించి సహస్రారాన్ని చేరినప్పుడు అజ్ఞానంచే మనలో చెలరేగుతున్న మన అరిషడ్వర్గాల మదమును అణిచి వాటిని అదుపులో ఉంచి వాటి చేతనే సేవించబడుతోంది అమ్మా. అరిషడ్వర్గాలు అంటే కామ క్రోధ మద మోహ మాత్సర్యాల్ని అరిషడ్వర్గాలు అంటారు. మరి మన మనస్సు అనే గుర్రాన్ని అధిరోహించి దానిని ముసురుకుని అల్లకల్లోలం చేస్తున్న కోరికలు అనే కోట్లాది గుర్రాలను అదుపులో ఉంచే శక్తియే సహస్రారంలో స్థిరపడిన ప్రాణశక్తి. దాని పేరే కుండలిని శక్తి. ఎన్నోసార్లు కుండలిని శక్తి అని మనకు వస్తూనే ఉంది. అది అమ్మ యొక్క పేరు. మరి యొక్క పేరు చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రధారూఢ మంత్రిని పరిసేవిత. అమ్మ సమస్తమైన ఆయుధములచే చక్రరాజమనే రథములో అధిష్ఠించి ఉన్నావు తల్లి. మంత్రిని అయిన శ్యామలాదేవి గేయచక్రముని రథము అధిష్ఠించి అన్ని వైపుల నుండి సేవింపబడుచున్నది. సకల విధాలైన సాధనలతో గురు సాంప్రదాయం అనుసరించి శమదమాదులతో కూడిన సాధు సత్ప్రవర్తనను కూడి కలిగి ఉండాలి. మన యొక్క గురువు యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి మనకి ఏ సాధన అయితే ఇచ్చారో గురువులు, ఆ సాధనని గురువు ఇచ్చిన ప్రకారంగా సమదమాదులతో కూడి మంచి ప్రవర్తనతో ఉండాలి అని చెప్తున్నారు. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. యమ నియమాలను ఆచరిస్తూ శ్వాసలను నియంత్రిస్తూ మనస్సు బుద్ధి చిత్తములను పరిశుద్ధం కావిస్తూ పరితపించినప్పుడే గేయచక్రము అంటే
విశుద్ధ చక్రం అంటే స్వరపేటిక తేజోవంతమవుతుంది. మన విశుద్ధ చక్రము అంటే 5వ చక్రానికి వచ్చి మన స్వరపేటిక తేజోవంతం కావాలంటే మనకి ఇన్ని దాటాలి. మన మనస్సు, బుద్ధి, చిత్తం 3 కూడా పరిశుద్ధం కావాలంటండి. అప్పుడు మన స్వరపేటిక శుద్ధమవుతుందని చెప్తున్నారు శ్రీ హయగ్రీవుల వారు. గిరిచక్రరధారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా. గిరిచక్రము అనే రథము అధిరోహించిన దండనాథ అంటే వారాహి అమ్మవారు సేవానాయకురాల చేతియందు ఎల్లప్పుడూ దండముతో పరమేశ్వరికి ముందు ఉండి సైన్యాన్ని నడిపిస్తుంది. జ్వాలామాల అనే పేరుగల నిత్యదేవత చేత జ్వాలలతో కూడిన అగ్ని ప్రాకారం మధ్య నీవు తేజరిల్లుతున్నావు తల్లి. అజ్ఞాన తిమిరాంధకారం అంటే నిద్ర, అలసత్వం అనే తామస గుణం కలిగిన వారు వరాహ శరీరమే గిరిచక్ర రథం. వరాహము అంటే పంది. అటువంటి తామస శరీరంలో కూడా దివ్యజ్ఞానం ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై ఉంది. దానినే ఆరూఢ స్థితి అంటారు. అది మేరుదండం దండనాద అయిన వెన్నుపాము క్రింద భాగంలో నిద్రాణంగా పురస్మృత అంటే మూలాధారంలో ఉంది. రథారూఢ, దండనాథ, పురస్కృత, ఆరూఢ అన్నిటికీ అర్థాలు తెలియచేశారు. మరి దానిని చిదగ్నికుండం అంటారు. చిదగ్నిగుండంలో జ్వాలామాలినీల దివ్య తేజస్సుతో కూడిన విద్యుల్లతల దివ్య జ్ఞానాన్ని ఇవ్వగల అనంతశక్తి నిక్షిప్తమై ఉన్న దానిని జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఆ చిదగ్నికుండంలోని మన యొక్క అన్ని రకాల కర్మలు, నెగిటివ్ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి అని చెప్పి ఈ యొక్క నామానికి అర్థం. ఆ చిదగ్నికుండం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. దాని నుంచి మనకి జ్ఞానం అనేది అందుతూ ఉంటుందని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో తెలియచేసి ఉన్నారు. కలికి కామేశ్వరి కలియుగమందు ఈ భూలోకమందు కరుణతో నిలిచింది ఈ పీఠమందు. కలికి కామేశ్వరి కలియుగమందు ఈ భూలోకమందు కరుణతో నిలిచింది ఈ పీఠమందు. బంగారు జనని ఓ పద్మాక్షి దేవి, బంగారు జనని ఓ పద్మాక్షి దేవి, మా హంస మా మధుర మా పండు ననచూను. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రేపు మరికొంత అద్వైతార్థాన్ని అద్భుతంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీమాత్రే నమః.